ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని అక్కల్రెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని లింగమయ్యకొండ ఉరఫ్ మరుగుజ్జుల పట్టణం అవధూత సద్గురువు శ్రీ కాసిరెడ్డి నాయన గారు బుగ్గయ్య స్వామి వారి నిత్యాన్నదాన ఆశ్రమం వారి 2024 కార్తీక మాస మహోత్సవ ఆహ్వానము. కార్యక్రమముల వివరములు. 2024 నవంబర్ 25వ తేదీ కార్తీక సోమవారం నాడు ఉదయం 5 గంటలకు శ్రీ గణపతి పూజ కార్యక్రమము మరియు ఉదయం 8 గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమమునకు సహకరించిన దాత శ్రీ చిలకల సుబ్బారెడ్డి గారు, పోలవరము. ఇదే రోజు మధ్యాహ్నం 1 గంటకు ముదిరెడ్డిపల్లి గ్రామం నుండి అవధూత సద్గురువు భగవాన్ శ్రీ కాసిరెడ్డి నాయన గారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తరువాత ఇదే రోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ గోశృంగ మల్లికార్జున స్వామి వారికి కోటి బిల్వార్చన కార్యక్రమము నిర్వహించబడును. విశ్వశాంతికై రాత్రి 9 గంటలకు గాయత్రి హోమము నిర్వహించబడుతుంది. ఆ తరువాత రాత్రి 10 గంటలకు మహాకార్తీక దీప అఖండ పూజ కార్యక్రమము, తదనంతరం రాత్రి 11 గంటలకు 108 మంది ముత్తైదువు స్త్రీలతో కాసినాయన గారి మందిరం నుండి శివాలయం వరకు జ్యోతులు మోయు కార్యక్రమము నిర్వహించబడును. ఆ తరువాత మెట్ల పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తాదులకు ముఖ్య గమనిక: జ్యోతులు మోయు స్త్రీలు ముందుగానే ఉపవాసం ఉండి తప్పక రావలెను. ఆ తరువాత ముత్తైదువు స్త్రీలు బ్లూ కలర్ చీర, జాకెట్, టవల్, పూలమాలను తప్పక తీసుకొని రావలెను. జ్యోతులు మోయదలిచిన భక్తాదులు ముందుగానే మాకు ఫోను ద్వారా సంప్రదించి అనుమతిని పొందవలెను. అనుమతి లేని వారికి అవకాశం ఇవ్వబడదు. కావున ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించి అనుమతిని పొందగలరు. గుడిపాడు, కందుకూరు నాయి బ్రాహ్మణుల చేత స్వాములవారి ఊరేగింపు కార్యక్రమము జరుగుతుంది. 2024 నవంబర్ 25వ తేదీ కార్తీక సోమవారం నాడు జరుగు ఈ మహోత్సవంలో శ్రీ కానాల చిన్న ఓబురెడ్డి గారి ధర్మపత్ని లక్ష్మీనారాయణమ్మ గారు మరియు శ్రీ కాసిరెడ్డి నాయన ట్రేడర్స్ శ్రీ పల్లె నాగిరెడ్డి గారి ధర్మపత్ని విజయమ్మ గారుల చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత రోజు అనగా నవంబర్ 26, 2024వ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున ఉదయం 4 నుండి 5 గంటల మధ్య సమయంలో స్వామివారి భక్తులైన శ్రీ వీరంరెడ్డి ధనుంజయ రెడ్డి గారి చేతుల మీదుగా గొలుసు తెంపు కార్యక్రమం జరుగుతుంది. ఈ లింగమయ్యకొండ క్షేత్రమును చేరుకొనుటకు బస్సు మార్గములు: పోరుమామిళ్ళ నుండి కొమరోలు రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం గ్రామం నుండి లింగమయ్యకొండను చేరుకోవచ్చును. పోరుమామిళ్ళ నుండి కలసపాడు రోడ్డు మార్గం ద్వారా శంకవరం గ్రామం నుండి లింగమయ్యకొండను చేరుకోవచ్చును. గిద్దలూరు నుండి వయా కలసపాడు, సిద్ధమూర్తిపల్లె, ముదిరెడ్డిపల్లి గ్రామాల మీదుగా లింగమయ్యకొండను చేరుకోవచ్చును. గిద్దలూరు నుండి కొమరోలు వెళ్ళు రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం నుండి లింగమయ్యకొండను చేరుకోవచ్చును. కావున భక్తాదులందరూ 2024 నవంబర్ 25వ తేదీ కార్తీక మాసం చివరి సోమవారం నాడు జరుగు ఈ అత్యద్భుత కార్యక్రమంలో పాల్గొని శ్రీ గోశృంగ మల్లికార్జున స్వామి, శ్రీ కాసిరెడ్డి నాయన గార్ల దివ్యాశీస్సులను పొంది వారి కృపకు పాత్రులగుదురని ఆహ్వానిస్తున్నాము. ఇట్లు ఆహ్వానించువారు అవధూత సద్గురువు భగవాన్ శ్రీ కాసిరెడ్డి నాయన గారు, బుగ్గయ్య స్వామి వార్ల నిత్యాన్నదాన ఆశ్రమము, లింగమయ్యకొండ క్షేత్రము, ఉరఫ్ మరుగుజ్జుల పట్టణము, పోరుమామిళ్ళ మండలము, కడప జిల్లా.